కూడా నిలబడాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈరోజు నన్ను ఆహ్వానించిన గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సహచర శాసనసభ్యులు అన్నగారు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు హనుమంత్ షిండే గారికి, గౌరవ మంత్రివర్యులు, మరి బాల్కొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడి ప్రాంత ప్రజల మన్ననలు పొంది మొన్ననే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దలు, రహదారులు, భవనాలు, రవాణా, హౌసింగ్ శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బీబీ పాటిల్ గారికి, అదే రకంగా గౌరవ శాసనసభ్యులు పెద్దలు గంపా గోవర్ధన్ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు భూపాల్ రెడ్డి గారు, మాణిక్ రావు గారు, క్రాంతి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు ఇందర్ రెడ్డి గారు, అదే రకంగా మరి ఈరోజు గౌరవ శాసన మండలి సభ్యులు ఫరీదుద్దీన్ గారు, గౌరవనీయులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, నిన్ననే ఇప్పుడు మరి తాజా కొత్తగా నిన్ననే శాసనసభ్యుడిగా ఎంపికైన గౌరవనీయులు సేరి సుభాష్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ మరొక శాసన మండలి సభ్యులు అన్న రాజేశ్వర్ గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి వారు మాట్లాడుతుంటే నేను అదే అడిగిన వారిని, మీకు శ్రీనివాస్ రెడ్డి గారి బాధ మీకు తెలుసు కాబట్టి మీరు వారిని యాద్ చేసుకున్నారంటే, అవును భాయ్ సాబ్ నాకు తెలుసు, స్పీకర్గా ఉంటే బయటికి రాజకీయ వేదికల మీదకి రాలేమనే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని గుర్తు చేసుకొని వారి బాధను కూడా మరి మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన గౌరవ పెద్దలు శాసనసభ మాజీ అధిపతి పెద్దలు కేఆర్ సురేష్ రెడ్డి గారికి, గౌరవ మన పార్టీ ప్రధాన కార్యదర్శి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షులు ముజీబ్ గారు, అదే రకంగా గౌరవ బక్కి వెంకటయ్య గారు పార్టీ సెక్రటరీ గారు, రాధాకృష్ణ శర్మ గారు, ప్రొఫెసర్ ఆయాచితం శ్రీధర్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ దఫేదార్ రాజు గారు, మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి రాజమణి మురళీ యాదవ్ గారు, సోదరులు పోచారం భాస్కర్ రెడ్డి గారు, పోచారం సురేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు లేకపోయినా వారి ప్రతిరూపాలుగా వారు కూడా ఇక్కడికి వచ్చేసినందుకు వారికి, అదే రకంగా వేదికపైన ఆసీనులైన మాజీ మంత్రివర్యులు నేరెళ్ల అంజన్న గారికి, ఇంకా పేరున వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నేను ఎవరెవరు పేరు చెప్పలేదో వారు ముందే తిట్టుకోవద్దని చెప్పి ముందే విజ్ఞప్తి చేస్తూ, మా ఎదురుగా ఉన్న పాత్రికేయ మిత్రులకు ఈరోజు వేదిక మీద మేమందరం కూర్చున్నామంటే, ప్రజాప్రతినిధులుగా ఎంపికైనామంటే, అధికారంలో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధానమైన బాధ్యులు, ప్రధానమైన కారకులు మా ఊలన్నింటికి కూడా మీ దయ, మీ పుణ్యం అని చెప్పి మా అన్నదమ్ములైన నాయకులకు, అక్క చెల్లెలైన కార్యకర్తలందరికీ పేరున నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ తెలుగు, ఉర్దూ మాత్రమే కాకుండా మరాఠీ, కన్నడ కూడా మాట్లాడే సోదరులు లక్షల సంఖ్యలో ఉన్నారన్న విషయం కూడా నాకు తెలుసు. నాకేమో మరి మరాఠీ రాదు, కన్నడ రాదు. నాకు ఇప్పుడే అడిగిన షిండే గారిని, నాకు మరాఠీ రాదు, కన్నడ రాదు, ఏం చేయాలని అడిగిన. ఒక పని చేయి, మా కన్నడ సోదరులందరికీ ఎల్లారగు నమస్కారగలు, నమ్గా కన్నడ బరల, నాకు కన్నడ రాదు, నేను కన్నడ మాట్లాడలేనని చెప్పమన్నాడు. మరి మరాఠీ రాని సోదరులకు ఏం చెప్పాలంటే, నాకు వచ్చింది తెలుగు, కొంత ఉర్దూ, కొంత ఇంగ్లీష్ వస్తుంది తప్ప వేరేది రాదని చెప్పి ముందే షిండే గారు చెప్పడం జరిగింది. కాబట్టి నేను మరాఠీ మాట్లాడలేను, మా షిండే గారు లాగా, మా భూపాలన్న లాగా, మా శివన్న లాగా, అందరిలాగా నేను మరి కన్నడ కూడా మాట్లాడలేననే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ మరాఠీ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్యనే పక్కనే ఉన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు కొత్తగా నిర్మల్ జిల్లాలో ముదోల్ తాలూకా మీ అందరికీ కూడా తెలుసు. అక్కడ మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు విఠల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని మనం ఒక సంవత్సరమో 6 నెలల కిందటనో
చాలా ఆశ్చర్యం. దేశం మొత్తంలోనే ఒక అరుదైన సందర్భాన్ని ఒక 6 నెలల కింద మేము చూడడం జరిగింది. ముదోల్ తాలూకాను అంటుకొని అటువైపు మహారాష్ట్రలో ఉండే ప్రాంతం ఉన్నది. ఆ మహారాష్ట్రలో ఉండే శాసనసభ నియోజకవర్గం పేరు నాకు గుర్తులేదు, కానీ పక్కన శివసేన ఎమ్మెల్యే గారు ఉంటారు అవతల గట్టుకు. ఆ శివసేన ఎమ్మెల్యే గారు అంటే వాళ్ళు అక్కడ అధికారంలో కూడా ఉన్నారు. మహారాష్ట్రలో శివసేన బీజేపీ కలిసి నడుపుతా ఉన్నాయి. ఆ శివసేన ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గానికి సంబంధించిన 40 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవ తీర్మానం చేసినారు. ఏమని? మేము మహారాష్ట్రలో ఉండం, మాకు మహారాష్ట్రలో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, ఆసరా పెన్షన్లు లేవు, రోడ్లు చక్కగా లేవు, కేసీఆర్ కిట్లు లేవు, మమ్మలను తెలంగాణలో కలుపుకోండి అని చెప్పి 40 గ్రామాల సర్పంచులు, 40 గ్రామాల గ్రామ పంచాయతీలు మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ముదోళ్ళలో కలుపమని చెప్పి ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి ఆలోచన ఈ దేశం మొత్తానికే ఆచరణగా మారిన మాట వాస్తవం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. రెండవదేమో భారతీయ జనతా పార్టీ. ఈ 2 పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చినారు, దేశాన్ని ముందుకు తీసుకొని పోమని చెప్పి. మరి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలు దఫాలు అవకాశం ఇచ్చినారు. కానీ ఈ రోజు కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 71 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో కరెంటు లేని ఊళ్ళు, ఇంకా ఈ దేశంలో మంచినీళ్లు లేని ఊర్లు, ఇంకా ఈ దేశంలో రోడ్లు లేని ఊర్లు, తినడానికి తిండి లేని అభాగ్యులు ఉన్నారంటే దానికి కారణం ఈ 2 పార్టీలు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహారాష్ట్రలో ఉండే 40 గ్రామాల ప్రజలు ఈరోజు మేము తెలంగాణలో కలుస్తామని చెప్తా ఉన్నారంటే మరి అక్కడ ఉండే పరిపాలన ఎట్లా ఉంది, పక్కన తెలంగాణలో ఎట్లా ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా నేను మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నా. 71 ఏళ్ల తర్వాత కూడా ఈ 2 ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ ఏమో ఈరోజు వాళ్ళు కూడా రీజనల్ ఫీలింగ్స్తో పార్టీని నడిపే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో కమ్యూనల్ ఫీలింగ్స్తో బీజేపీ వాళ్ళు మతం పేరిట రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఈ 2 పార్టీల రాజకీయాన్ని తిప్పికొడుతూ మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన సారథ్యంలో ఈరోజు తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది అంటే అతిశయోక్తి కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే 71 ఏళ్లలో చాలా మంది ప్రధానమంత్రులు పనిచేసినారు. 15 మంది, 15 పైచిలకు ముఖ్యమంత్రులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కూడా పరిపాలించినారు. కానీ ఎవరికీ రాని ఆలోచనలు, ఎవరికీ లేని అవగాహన సామాన్యుడి పట్ల, పేదవారి పట్ల మన నాయకుడు కేసీఆర్కు ఉన్నది కాబట్టే, ముఖ్యంగా తాను స్వయంగా రైతు బిడ్డ, తాను స్వయంగా రైతు కాబట్టే ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు వారు తీసుకోవడం జరుగుతున్నదనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఇప్పుడే నేను పెద్దలు సురేష్ రెడ్డి గారితో చెప్తా ఉంటే, కేసీఆర్ గారి పూర్వీకులు కూడా మీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన వారే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నా. ఎప్పుడు మిత్రులు గొంప గోవర్ధన్ గారికి తెలిసింది, కామారెడ్డి నియోజకవర్గంలో దోమకొండ అనే మండలం ఉన్నది. ఆ దోమకొండ మండలంలో పోసాన్పల్లి అనే ఒక ఊరు, ఆనాడు ఎప్పుడైతే మీ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడనే పక్కనే నిజాం నవాబు కట్టినాడో, నిజాం నవాబు ఈ నిజాం సాగర్ తర్వాత పక్కనే ఉన్న అక్కడ అప్పర్ మానేరు ప్రాజెక్ట్ మీద అప్పర్ మానేరు ప్రాజెక్టు కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ అప్పర్ మానేరు ప్రాజెక్టులో 1930-40 ఆ సంవత్సరాల ప్రాంతంలో, ఆ దశకంలో ఆ ఊరు మునిగిపోయింది. పోసాన్పల్లి అనే ఊరు. అక్కడ ఊరు మునిగిపోవడం వల్ల అక్కడి నుంచి కేసీఆర్ గారి కుటుంబం బయలుదేరిపోయి సిద్దిపేట దగ్గర ఉండే చింతమడక అనే గ్రామంలో వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లేకపోతే బహుశా కేసీఆర్ గారు మరి కామారెడ్డి ఎమ్మెల్యే అవుతుండనో, జైరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అవుతుండనో నాకైతే తెలియదు. కానీ మరి మా మూలాలు, మా బంధుత్వాలు, మా చుట్టరికాలు కూడా మీ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉన్నాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కామారెడ్డిలోనే మరి కేసీఆర్ గారు పూర్వీకులు కూడా అక్కడే ఉండేది. కానీ కేసీఆర్ గారి పూర్వీకుల విషయం కాదు అక్కడ నేను చెప్పదలుచుకున్నది. నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు అక్కడ ఉండే నిర్వాసితులు, భూములు కోల్పోయేటోళ్ళు ఎంత బాధపడతారో కేసీఆర్ గారికి స్వయంగా తెలుసు. బహుశా ఈ రాష్ట్రంలో, పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారివి కూడా సొంత భూములు మాత్రం ఏ ప్రాజెక్టులో కూడా పోయి ఉండవు.
కేసీఆర్ గారి తండ్రి గారి భూమి, తల్లి గారి భూమి అప్పర్ మానేరులో పోయింది. మా అమ్మగారు కేసీఆర్ గారి సతీమణి, వారి ఊరు మొత్తం కొదురుపాక అనే ఊరు మిడ్ మానేరులో మునిగిపోయింది. అంటే ప్రాజెక్టుల నిర్వాసితులు, వాళ్ళ బాధలు అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టే ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అటు కాళేశ్వరం కట్టినా, కాళేశ్వరం ద్వారా నిజాం సాగర్కు పూర్వ వైభవం తెచ్చి నిజాం సాగర్ ఆయకట్టు కింద ఉండే చెరుకు రైతులు కావచ్చు, ఇతర వరి పండించే రైతులు కావచ్చు, పత్తి పండించే రైతులు కావచ్చు, మీరందరూ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే గోదావరి జలాలను మళ్ళీ నిజామాబాద్ జిల్లాకు నిజాం సాగర్ ప్రాజెక్టుకు, అటు సింగూరు ప్రాజెక్టుకు పూర్వ వైభవం తెచ్చే విధంగా అద్భుతంగా జలంతో 300 రోజులు కలకలలాడుతూ ఉండే విధంగా అద్భుతమైన రూపకల్పన చేయడం జరిగిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గోదావరి జలాలు మహారాష్ట్ర నుంచి బయలుదేరి కిందికి తెలంగాణ నడుచుకుంటూ కిందికి ఆంధ్ర మీదుగా సముద్రంలో దశాబ్దాలుగా కలుస్తున్న విషయం ఎంతో మంది ముఖ్యమంత్రులు గతంలో ఉండే ఎన్నో ప్రభుత్వాల సాక్షిగా జరుగుతానే వస్తూ ఉన్నది. కానీ ఎన్నడన్నా తెలంగాణ ప్రాంతంలో ఉండే ఇక్కడి రైతులు, ముఖ్యంగా మా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలైతే దుర్భిక్ష ప్రాంతాలు, వేరే ఏ సోర్స్ కూడా లేదు, పొరపాటున కూడా అక్కడ వేరే ఏ ప్రాజెక్టు కూడా లేదు, ఏ ప్రాజెక్ట్ కింద ఆయకట్టు కూడా లేని పరిస్థితి, చెరువులు బోర్వెల్లు తప్ప వేరేది లేని పరిస్థితి. అట్లాంటి ప్రాంతాల గురించి కూడా ఆలోచించి మొట్టమొదటిసారిగా గోదావరి జలాలను కూడా తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ ఆనాడెప్పుడో నిజామాబాద్ జైల్లో మహాకవి దాశరథి గారు రాసినారంట బొగ్గుతోని గోడ మీద, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి ఆయన రాసినాడంట. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి ఎకరాల మాగాణం కావాలి, రైతు రాజు కావాలి, రైతు బ్రహ్మాండంగా సంతోషంగా ఉండాలనే ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో చేస్తూ ఉన్నారు. అందుకే ఎవరు ఊహించని విధంగా ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు భయపెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ ఏర్పడితే నెలలు తిరగకుండానే బ్రహ్మాండంగా మరి పరిశ్రమలకు కానీ, ఇళ్లకు కానీ, వ్యవసాయానికి కానీ ఈరోజు తెలంగాణ రైతు గల్లా గల్లా ఎగిరేసి చెప్పొచ్చు మొత్తం దేశం రైతులకు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు ఇస్తున్న దేశంలో కేసీఆర్ మాత్రమే అని చెప్పి ప్రతి రైతు తెలంగాణలో ఈరోజు గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి ఉన్నది అంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థత కాదా? మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. అదే రకంగా ఒక్కసారి పరిస్థితులను బేరీజు వేసుకున్న వాళ్ళందరూ రైతు బిడ్డలమే, మన ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టే ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఎన్ని కష్టాలు ఉండేది. ఆనాడు కరెంటు లేదు, మొత్తం రోజులో 6 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినారు. మొదలు 9 గంటలు అన్నారు, తర్వాత 6 గంటలు అన్నారు. ఆ 6 గంటలు కూడా ఒకసారి ఎప్పుడు ఇవ్వలేదు, 2 దఫాలుగా 3 దఫాలుగా ఇస్తే పారిన మడే పారే పరిస్థితి. 2 గంటలకు ఒకసారి కరెంటు పెట్టాలి, బంద్ కావాలి, మళ్ళా పోవాలి, అదే మడి బారాలి. కరెంటు కోసం కావలగాసి తందుకు పోయి బాయికాడికి పోయి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, పాములు కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, ఆ కరెంటు మోటార్లు పేలిపోతుంటే, కరెంటు మోటార్లు కాలిపోతుంటే, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంటే విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చివరికి కరెంటు లేక సబ్ స్టేషన్ల ముంగడ ధర్నా చేసి కుర్చీలు వలగొట్టి సబ్ స్టేషన్లలోనే అధికారులను లోపలేసి తలుపులు పెట్టి ఇగో మా ప్రెస్ అన్నలందరూ ఇక్కడనే ఉన్నారు. ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడని సందర్భాలనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఉన్నాయా తెలంగాణలో ఎక్కడన్నా సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు? ఈ రోజు ఉన్నాయా ఎక్కడన్నా అట్లాంటి దారుణమైన పరిస్థితులు? ఒక్కసారి విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అద్భుతంగా 24 గంటల కరెంటు వచ్చింది. ఇంకా చేయవలసిన పని చాలా ఉన్నది కాబట్టే వ్యవసాయానికి పక్షపాతిగా, రైతు పక్షపాతి ప్రభుత్వంగా భూ రికార్డుల ప్రక్షాళన చేసిన బ్రహ్మాండంగా వ్యవసాయానికి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 2 పంటలకు రైతు బంధువై 8,000 రూపాయల పెట్టుబడి ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయినా ముఖ్యమంత్రి గారికి సంతోషం లేదు. 8,000 కాదు, ఈసారి ఈ దఫా గెలిస్తే 10,000 ఇస్తా అని చెప్పి అది రాబోయే కాలం నుంచే, రాబోయే వచ్చే సీజన్ నుంచే ప్రారంభం కాబోతున్నది. మొన్ననే బడ్జెట్లో డబ్బులు కూడా పెట్టుకోవడం జరిగిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో మేము తిరుగుతున్నప్పుడు
గ్రామ గ్రామానికి పోతున్నప్పుడు నియోజకవర్గాలకు పోతున్నప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఓట్లు అడగడానికి పోయినప్పుడు హృదయాలు ఉప్పొంగిపోయినాయి. మాకు పెద్దమ్మలు, పెద్ద మనుషులు, పెద్దయ్యలు, మా తాతలు, తండ్రులు వాళ్ళు చెప్తుంటే, కొడుకా ఈరోజు నేను 3 పూటలా తింటున్నా అంటే, ఆత్మగౌరవంతో ఉంటున్నా అంటే, నా మనవడో మనవరాలు దగ్గరకు వచ్చినప్పుడు ఒక 20 రూపాయలు చేతిలో పెట్టి బిస్కెట్ డబ్బా తెచ్చుకోపో, బిస్కెట్ కూడా తెప్పించుకోపో అని చెప్పే పరిస్థితి ఉన్నదంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే హృదయాలు ఉప్పొంగిపోయినాయనే మాటను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.